రైట్. హలో నమస్తే అండి. నమస్తే బాలకృష్ణ గారు. హెచ్‌సీయూలో కూడా 'బస్తర్' మూవీ ప్లే చేసినట్టున్నారు గదా! ఎలా ఉంది స్టూడెంట్ రియాక్షన్? 'బస్తర్' మూవీ చూస్తున్నప్పుడు ఎలా అనిపిచ్చింది మీకు? మేము హెచ్‌సీయూలో స్క్రీనింగ్ చేశామండి 'బస్తర్' మూవీని. హ్మ్. ఆ మూవీ చూసిన తర్వాత అనిపించిందండి. నేను కరెంట్‌గా ఏబీవీపీ ప్రెసిడెంట్‌ని. ఓకే. పోయినసారి ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేశాను ఏబీవీపీ ప్రెసిడెంట్‌గా. ఓకే. సో స్టూడెంట్ పాలిటిక్స్‌ని దగ్గరగా చూసినోడిగా చెప్తున్నాను. హ్మ్. ఈ లెఫ్ట్ వింగ్ ఎస్ఎఫ్ఐ ఈ నక్సల్వాది ఐడియాలజీ ఏదైతే ఉందో, ఏమైతే వాళ్ళు యూనివర్సిటీలో చేస్తారో, హ్మ్. ఏదైతే వాళ్ళు ఆచరణలో ఉంచుతారో, అదే హ్మ్. కళ్ళకు కట్టినట్టుగా మనకి కొత్త సినిమాలో చూపించారు. హ్మ్. అమాయకపు స్టూడెంట్స్ ని వచ్చి వాళ్ళని మాయమాటలు చెప్పి బ్రెయిన్ వాష్ చేసి, ఎక్కడైతే మన సిఆర్‌పీఎఫ్ జవాన్లు చచ్చిపోతారో, ఆ చచ్చిపోయిన సిఆర్‌పీఎఫ్ జవాన్లకి నివాళులు అర్పించకుండా వాళ్ళని మరణించినందుకు సంతోషపడేదే ఈ నక్సల్వాది ఐడియాలజీ అండి. హ్మ్. ఈ డైరెక్టర్ సుదీప్తో సేన్ గారు చాలా క్లియర్ గా చూపెట్టడానికి ట్రై చేశారు. అండ్ కొన్ని సీన్స్ చూస్తుంటే ఎగ్జాక్ట్ గా మా క్యాంపస్ లో జరిగినట్టే అనిపించింది. బాలకృష్ణ గారు, ఇప్పుడు 'ప్రేమ్ సాయి' గారు మాట్లాడుతూ కొంత లెఫ్ట్ వింగ్ వాళ్ళు పోస్టర్‌లను చించేసే ప్రయత్నం చేశారు. అంటే నిజాలను ఇంకా దాచాలి అని చూస్తే దాగిపోతాయా? మనం ఈ మధ్య కాలంలో చూసాము. ఒక యూనివర్సిటీలో 8 మంది విద్యార్థులను మానవ బాంబులుగా తయారు చేశారు. ఎక్కడో కాదు, భారతదేశంలోనే. మతోన్మాదాన్ని మెదడులోకి చొచ్చించి. ఇక్కడేమో కమ్యూనిస్ట్ భావజాలం కనిపిస్తది. అంటే ఎర్ర జెండా ముందు త్రివర్ణ పతాకం ఎగరగూడదు. ఇదంతా కూడా ఒకే కమ్యూనిస్ట్ భావంతో చైనాను చూస్తున్నారు. ప్రస్తుత సిట్యుయేషన్ ఏంటి అనేది. బ్రతకలేక ఏదో రకమైన వ్యాధిని ప్రజల్లోకి పంపించి మిగతా దేశాల మీద ఆధిపత్యం చేయాలి అనే స్థితిని చూస్తున్నారు. ఇది చూసినంక కూడా ఇక్కడ విద్యార్థుల్లో ఎందుకు మార్పు రాట్లేదు అనుకుంటున్నారు? మేడం మనం ఫస్ట్ దీని మూలాల్లోకి వెళ్తే మనకి క్లియర్ గా అర్థమైతది ఏంటంటే, ఎక్కడైతే ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ స్టార్ట్ అయిందో, ఆర్ ఇన్‌ఫాక్ట్ ఎక్కడైతే ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ ఉండేనో, ఈ రోజు వాళ్ళ చరిత్ర చూస్తే అదే మనకి ప్రూఫ్ ఉంటదండి. లుక్ ఎట్ క్యూబా, లుక్ ఎట్ చైనా, లుక్ ఎట్ రష్యా. ఈ సోవియట్ యూనియన్స్ అని పెద్ద ఏదో గ్లోబల్ పవర్ లెక్క ఫార్మ్ అయిపోయిన సోవియట్ యూనియన్ ఏమైపోయిందండి? ముక్కలు ముక్కలుగా చీల్చి పడిపోయింది. సో ఇక్కడ మనం మన దేశంలో మనం అనుకుంటాం ఈ నక్సలైట్లు అంటే వేరు, ఐఎస్ఐ అంటే వేరు, లేకుంటే లష్కర్ ఎ తోబా అంటే వేరు. వీళ్ళంతా ఒకటే అండి. అందరికి ఒకటే భావజాలం. మన భారతీయ జెండా ఎగరేయొద్దు. అది కూడా సినిమాలో క్లియర్ గా డిపిక్ట్ చేసినారు. వీళ్ళు లేకుంటే వీళ్ళకి ఇంత స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ ఉన్న బాంబులు ఎడికించి వస్తాయండి? విత్ ఇన్ ద కంట్రీ నుంచి వస్తాయండి వీళ్ళకి. ఎక్కడైతే బర్మా, మయన్మార్ బార్డర్ నుంచి క్రాస్ చేసుకొని ఎక్కడైతే మనకి ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు ఉంటారో అక్కడ నుంచి వీళ్ళకి సప్లై అవుతుంది. అండ్ వీళ్ళందరికీ ఉన్న ఏకైక లక్ష్యం ఏంటంటే భారత్ ని దెబ్బతీయడం, భారతీయ జెండాని ఎగరకుండా చేయడం. మన కాకతీయ యూనివర్సిటీలో కూడా ఇదే నక్సలైట్లు మన భారతీయ జెండా ఎగిరేసినందుకు మా ఏబీపీ కార్యకర్తను పొడిచి చంపినారండి. సో ఇది ఒక్క సంఘటన కాదు. మనం చూసుకుంటే చాలా రకాలుగా అండి. మన ఊర్లలో అనుకుంటారు నక్సలైట్లు మన కోసం కొట్లాడుతున్నారని ఒక ఫాల్స్ నేరేటివ్ బిల్డింగ్ చేస్తారు. మన ఊర్లలో జనాల దగ్గరికి వెళ్ళి, లేదు ఇట్లా పోలీసు వాళ్ళు మీకు అవినీతి చేస్తున్నారు, లేకుంటే ఈ అడ్మినిస్ట్రేషన్ మీకు అవినీతి చేస్తుంది ఉండొచ్చు గాక. బట్ దానికి మనం డెమోక్రసీలో ఉన్నాం. మనం దాన్ని ఫైట్ చేసే విధానం వేరుంటది. కానీ అంతా మేమే చేస్తాం. ఆ సినిమాలో క్లియర్ గా చూపెట్టినారండి. ఒక తల్లికి బిడ్డకి శత్రుత్వం పెంచి ఒక తండ్రిని చంపిన నక్సలైట్లలో పోయి జాయిన్ అయినాడు వాళ్ళ సొంత కొడుకు. లాస్ట్ కి రియలైజ్ అవుతాడు. అఫ్ కోర్స్ కానీ మన రియల్ లైఫ్ లో అట్లాంటివి ఎన్ని ఉంటాయండి? సో ఇట్లాంటి ఈ ఐడియాలజీని మనం ఈ ఐడియాలజీని కౌంటర్ చేయాలంటే ఇట్లాంటి మూవీస్ ఆర్ వెరీ మచ్ నీడెడ్. అండ్ వచ్చి చెప్తారు, క్లియర్ గా డిపిక్ట్ చేసినారండి. వీళ్ళకి పైసలు ఏడికించి వస్తాయండి, వీళ్ళకి ఇంతగానం ఆదరణ ఏడికించి ఉంటది, న్యూస్ పేపర్లలో ఏడికించి రాస్తారు వీళ్ళకి ఆర్టికల్స్. ఎందుకంటే దోస్ ద బిగ్ నెక్సెస్ టు ఇట్. ఇంటెలెక్చువల్ హబ్ అనుకున్న కొన్ని యూనివర్సిటీస్ లా కావాలని కొంతమంది ప్రొఫెసర్స్, వాళ్ళు ప్రొఫెసర్స్ కాదండి, అందుకనే వాళ్ళకి కొత్త పేరు పెట్టినారు, అర్బన్ నక్సల్స్ అని. హ్మ్. ప్రొఫెసర్ అని వాళ్ళకు ఒక ముసుగే ఉండొచ్చునేమో. కానీ ఏ దేశం నీళ్ళైతే తాగుతున్నారో, ఏ దేశం పాలైతే తాగుతున్నారో, ఏ దేశం తిండి అయితే తింటున్నారో, అదే దేశానికి ద్రోహం చేసే
ధోరణి ఏదైతే ఉందో మనం దాన్ని తిప్పి కొట్టాలి. ఈ సినిమాలో కూడా మంచి క్లియర్ గా ఎక్స్పోజ్ చేసినారు వాళ్ళని. ఎట్లయితే వాళ్ళు నేరేటివ్ బిల్డింగ్ ఎట్లా చేస్తారు, ఒక అతన్ని తీసుకొని పోయి, అతని పేరు గుర్తులేదు, క్యారెక్టర్ మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది, అతన్ని తీసుకొని పోయి జైలు వేస్తే, అతను నక్సలైట్, అతను తీసుకొని పోయి జైలు వేస్తే ఇంత పెద్ద ఎన్విరాన్మెంటలిస్ట్ ఎన్జిఓ నడుపుతున్నాడు. అందుకనే మన ఇప్పుడు భారత్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఈ ఎన్జిఓ పేరు మీద వీళ్ళు చూడాలి అని, దాని మీద ఏదైతే రిస్ట్రిక్షన్ పెట్టిందో దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. అండ్ ఐ థింక్ స్టూడెంట్స్ షుడ్ బి కాషియస్ అబౌట్ దిస్. రాగానే చెప్తారు, అరే ఇప్పుడు ఏబిపి అంటే ఇది ఇట్లా ఇట్లా అని చాలా ఫాల్స్ నేరేటివ్ బిల్డ్ చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ బిల్డ్ చేస్తే ఏబిపికి వ్యతిరేకంగా బిల్డ్ చేయండి, కానీ దేశానికి వ్యతిరేకం కాదండి. ఈ దేశం కోసం ప్రేమించి, ఈ దేశం కోసం కొట్లాడుతున్న ఏదైనా ఆర్గనైజేషన్ ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అండ్ ఈ సోకాల్డ్ ఆర్గనైజేషన్స్, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, మేము పేదల కోసం కొట్లాడుతున్నాం, మేము ఆదివాసుల కోసం కొట్లాడుతున్నాం, ఏంటండి మా సిఆర్పిఎఫ్ జవాన్లను చంపినారు, అందులో లేరండి ఆదివాసీ వాళ్ళు కాదండి ఆదివాసీ బిడ్డలు. ఎగ్జాక్ట్లీ. సో సో వీళ్ళ నేరేటివ్ బిల్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా తప్పండి. ఎందుకంటే వీళ్ళు అదే ఆదివాసుల కోసం కొట్లాడుతున్నారంటే ఏ ఆదివాసీలకు హాస్పిటల్ అవసరం లేదండి. అదే ఆదివాసీ బిడ్డలు చాలా మంది ఫిజికల్ గా ఫిట్ ఉండి పోయి సిఆర్పిఎఫ్ ఆర్మీలో ఇట్లా జాయిన్ అయినప్పుడు వీళ్ళు ఎట్లా చంపుతున్నారండి? సో ఐ థింక్ దిస్ నేరేటివ్ హ్యాస్ టు బి ఫాట్. మనం ఈ నేరేటివ్ ని అదే ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఈ నేరేటివ్ ని మనం తిప్పికొట్టాలి. ఇంకా ఈ సినిమా చాలా మంది చూడాలి. ఇది ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం కాదండి, ఈ సినిమాని చాలా మందిని చూడాలి, మన అందరినీ ప్రోత్సహించాలి ఈ సినిమా చూడడానికి. రైట్. ఫైనల్ గా బాలకృష్ణ గారు, ఈ హెచ్సియుతో పాటు ఎక్కడెక్కడ ఇది స్క్రీనింగ్ చేశారు? మిగిలిన చోట కూడా స్క్రీనింగ్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? స్క్రీనింగ్ చేసే టైంలో మీకు ఏమైనా ఆటంకాలు ఏర్పడ్డాయా? మ్యూట్ లో ఉంది బాలకృష్ణ గారు మీ వాయిస్. మేము ఏబిపి తరఫున జేఎన్యూ యూనివర్సిటీలో స్క్రీనింగ్ చేయడానికి ప్రయత్నం చేసినామండి. స్క్రీనింగ్ కూడా చేసినాము. స్క్రీనింగ్ చేస్తే అక్కడ సప్లై చేస్తున్న ఆ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ని నరికినారు వీళ్ళు. సినిమా సగం కానీ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ని నరికితే బయట నుంచి జనరేటర్ తెచ్చి పెట్టనీకే ఒక గంటన్నర హాఫ్. సో అట్లా అది వీళ్ళ భయం. ఎందుకంటే జేఎన్యూలో ఎలక్షన్స్ వచ్చినాయి, రేపు మాపై జేఎన్యూలో ఎలక్షన్స్ జరుగుతాయి. ఐ థింక్ ప్రాబ్లీ ఇన్ 2 days జేఎన్యూలో ఎలక్షన్స్ ఉంది. అందుకనే వాళ్ళ భయం ఉంది జేఎన్యూలో స్క్రీనింగ్ చేయడానికి. నేను ముగింపుగా బిఫోర్ ఐ కంక్లూడ్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఈ దేశాన్ని గర్వించదగ్గగా చేసిన అబ్దుల్ కలాం ఒకే వ్యక్తి. ఛత్రపతి శివాజీ, ఈ దేశాన్ని ఎంత గర్వించదగ్గ చేసిన ఛత్రపతి శివాజీ ఒకే వ్యక్తి. వివేకానందుడు ఒకే వ్యక్తి. అట్లనే అజ్మల్ కసాబ్ ఒకే వ్యక్తి. ఒసామా బిన్ లాడెన్ ఒకే వ్యక్తి. మనం ఏ వ్యక్తి కావాలనేది మనం నిర్ణయించుకోవాలి. సో ఈ దేశానికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేసి అబ్దుల్ కలాం లెక్క కావాలనుకుంటున్నావా, స్వామి వివేకానంద లెక్క కావాలనుకుంటున్నావా, లేదా ఏ అజ్మల్ కసాబో ఒసామా బిన్ లాడెన్ లెక్క కావాలనుకుంటున్నావా, లేకుంటే ఏ నక్సలైట్ లెక్క అవ్వాలనుకుంటున్నావా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ కాకుండా మన మీద పెట్టుకునే పెట్టుబడి లెక్క చూడాలి. ఎందుకంటే ఈ ఫాల్స్ ప్రాపగండాకి పడకుండా మనం ఇదే మనకు జ్వరం వస్తే గోళీ ఎంత వేసుకోనికి 10 రూపాయలు ఎట్లనో ఈ సినిమాకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే అది మనం నిజం తెలుసుకోనికి పెట్టుకున్న పెట్టుబడి లెక్క. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, స్టూడెంట్స్ అందరూ చూడాలి ఈ సినిమా. ఈ ఇంటర్వ్యూ చూసిన పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని సినిమా చూపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా డిసైడ్ చేస్తుంది. బహుశా ఎవరికి తెలుస్తుంది ఈ సినిమా వల్లనే ఒకటి మారి ఒసామా బిన్ లాడెన్ కాకుండా ఒక స్వామి వివేకానంద లెక్క తయారవుతాడని. అందుకనే అందరూ ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను.